ఫ్రెండ్స్, పాప మిస్ అయ్యి సోమవారం నాటికి 11వ రోజు. అయితే పాప అసలు ఇన్ని రోజుల పాటు తిండి, నిద్ర లేకుండా అసలు ఎక్కడుంది? నిజంగా పాప అడవి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే కనీసం తనకు సంబంధించిన ఏదో ఒక క్లూ దొరుకుతుంది. కానీ అసలు ఏ క్లూ కూడా దొరకలేదు. పైగా ఇక్కడ ప్రత్యక్ష సాక్షి అయిన తాతారావు అనే వ్యక్తి లాస్ట్ పాపను చూసింది అతనే. అంటే ఇక్కడ పాప తల్లి, పాప తండ్రి కాకుండా లాస్ట్ చూసింది ఎవరంటే అక్కడున్న వ్యక్తి తాతారావు అనే వ్యక్తి. అయితే మీరు ఇక్కడ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పాప ఒక వైట్ కలర్ జుబ్బా వేసుకుని ఉంది. అది కొంచెం ఇంట్లో మనం వాడుతూ ఉంటాం కదా, అంటే కొంచెం మాసిపోయి మా చిన్నపిల్లలు కదా మరకలు అవి అంటించుకుంటూ ఉంటారు, అంతా అయింది కదా. సో వైట్ కలర్ జుబ్బా వేసుకుంది ఆ పిల్ల. కానీ ఈ తాతారావు అనే వ్యక్తి ఏమన్నాడంటే, లేదండి, ఆ పాపని నేను ఫెన్సింగ్ కింద వెళ్ళే ముందు నేను అది చూడలేదు. ఆ పాపకి ఓన్లీ డ్రాయర్ మాత్రమే ఉంది, పైన జుబ్బా లేదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే ఫెన్సింగ్. పాప ఎక్కడైతే పాపకు సంబంధించిన జుట్టు, పాప కొద్దిగా బట్టలు, అలాగే కుక్కకు సంబంధించిన దాని చర్మపు ఇవన్నీ కూడా ఇక్కడే కనబడ్డాయి. ఇదే ఫెన్సింగ్. అంటే వీళ్ళు పామ్ ఆయిల్ తోటలో ఫామ్ హౌస్లో ఉంటారు కదా, ఇదే ఫెన్సింగ్ దగ్గర కింద వైపు ఇప్పుడు నేను సర్కిల్ చేశాను చూసారా, ఈ సర్కిల్కి కొంచెం కిందేమో మరీ కింద కుక్క. అంటే కుక్క ఏం చేసిందంటే నక్కుకుంటూ వెళ్ళిపోయింది అలాగా కింద దానిలో. రౌండ్ ఆఫ్ చేసిన చోట పాప ఉందన్నమాట. పాప ఏంటంటే మామూలుగా కొంచెం వంగి వెళ్ళి నడిచింది, కానీ మరీ కిందకి వెళ్ళిపోవాలి. కుక్క కానీ పిల్లి కానీ మనం చూస్తే కిందకి నక్కి వెళ్ళిపోతుంటాయి కదా, అలా కిందకి వెళ్ళింది. కింద దానిలో కుక్కది, పైన దానిలో పాపది ఇరుక్కుంది. అయితే ఈ ఫెన్సింగ్ దాటిన తర్వాత కొన్ని తోటలు ఉంటాయి, ఆ తర్వాత కొండవాగు ప్రాంతమే. పర్టికులర్గా ఈ ఫెన్సింగ్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ అసలు మ్యాటర్ ఉంది ఏంటంటే, ఈ ఫెన్సింగ్ వరకు కాకుండా పాప యువతలే కనబడింది వాళ్ళకి. అంటే ఆ ఫెన్సింగ్ ఇంకా ఇంకొక 200 మీటర్లు అంటే ఇంకో 1/2 కిలోమీటర్ అనుకోవచ్చు పోని, అంత యువతల దూరంలోనే పాప ఎవరికి కనపడింది? తాతారావు అనే వ్యక్తికి కనపడింది. అయితే ఆ పాప అప్పటికే పైన జుబ్బా లేకుండా ఓన్లీ డ్రాయర్తోనే వెళ్తుంది అనమాట. అంటే అప్పటికి ఎవరైనా ఆ పిల్లని ఏదో లాక్కెళ్ళడానికి ప్రయత్నించారా ఏంటి అనేది తెలియదు. నిజానికి ఆ ఫెన్సింగ్ ఉంది అంటే అది పామాయిల్ తోటే. పామాయిల్ తోట అంటే అది కొద్దిగా తెలిసిన వాళ్ళ లేకపోతే ఏంటో తెలియట్లేదు. ఆ తర్వాత అతను 1/2 గంటలో వెళ్ళి వచ్చేసరికి ఈ పాప మాయమైపోయింది. ఆ పాపకు సంబంధించిన జుట్టు, ఆ కుక్కకు సంబంధించిన ఆధారాలు మినహాయించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాప కనపడలేదు. ఇదంతా మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పాప నడిచే ఉండాలి. అసలు ఇంత దూరం పాప ఎలా నడుస్తుంది? అసలు అట్లా వెళ్ళాలి, ఫెన్సింగ్ వైపు వెళ్ళాలని ఎలా అనుకుంటుంది? చాలా చాలా మిస్టరీగా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే నాకైతే ఏమనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఆ పాప బయలుదేరినప్పుడు ఎవరో ఆ పాప మీద రిక్కి వేశారు. రిక్కి అంటే కన్ఫామ్గా చూశారనమాట ఆ అమ్మాయి. చూసి ఇంకా ఏమనుకున్నారంటే, ఖచ్చితంగా ఈ పాపని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోదాం అనుకున్నారు, ప్రయత్నించారు. అయితే ఏమైంది, పక్కన కుక్క అరవడం స్టార్ట్ చేసింది. నా లెక్క ప్రకారం అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా ఏ క్రూర జంతువు ఏదో చేసింది అనుకోండి, పాపకి సంబంధించిన ఏదైనా ఒకటి ఉంటుంది కదా, పాప కొంచెం రక్తమో లేకపోతే పాప చెప్పులో ఏదో ఒకటి దొరుకుతుంది కదా. కనీసం వేసుకున్న పట్టీల డిటెక్టర్ కూడా అది పనిచేయలేదు. అంటే పాప ఇక్కడ లేదు. వీళ్ళు ఇంకా అడవిని చుట్టూ ఎతకడం కాకుండా రైల్వే స్టేషన్లు, బయట సీసీటీవీ కెమెరాలు, దానికి సంబంధించినవన్నీ వెతికితే బెటర్ ఏమో అనిపిస్తుందా. ఎందుకంటే ఈ ఫెన్సింగ్ దాటి వెళ్ళింది ఓకే, వెళ్ళి అంత సినిమా లేదు అసలు ఆ చిన్నపిల్లకి. పోనీ వెళ్ళిందని అనుకున్నాం. పోనీ మరి కుక్క పరిస్థితి ఏంటి? కుక్క వెళ్ళింది వచ్చింది, అసలు కుక్క పాపతోనే ఉందా లేకపోతే అన్ని రోజులు ఎందుకు అక్కడ ఉంది, మళ్ళీ అక్కడికి ఎందుకు వచ్చింది తెలియటం లేదు. కానీ ప్రత్యక్ష సాక్షి చెప్పింది ఏంటి? పాప ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేసరికే జుబ్బా లేదు, ఓన్లీ డ్రాయర్ ఉంది అని చెప్పడం జరిగింది. అంటే అప్పటికే ఎవరైనా ఏదైనా చేసి ఉంటారా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. అతనే వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పారు. వాళ్ళ అమ్మ అక్కడి దాకా వచ్చేసరికి పాప మాయమైపోయింది. వాళ్ళ అమ్మ వాళ్ళు ముందుకు వెళ్ళారు. ఫెన్సింగ్ ఉంటుంది కదా, ఆ ఫెన్సింగ్ దగ్గర ఏమైనా ఉందేమో, పాప దాటలేక ఉంటుంది కదా అనుకుంటే ఫెన్సింగ్ దగ్గర జుట్టు అది అతుకుపోయి ఉన్నాయి, కానీ ఇంకేమీ లేదు. మరి ఏం జరిగిందో అర్థం కావటం లేదు. నన్ను అడిగితే ఏంటంటే, ఈ మొత్తం ఈ కొండవాగు, ఈ చుట్టుపక్కల ఉన్న హైవేలని, రోడ్స్ని కాన్సన్ట్రేట్ చేస్తే అట్లీస్ట్ ఒక చిన్న క్లూ దొరుకుతుందేమో, అట్లీస్ట్ సీసీటీవీలో పాపం పట్టుకెళ్తున్నట్టు కానీ ఏదైనా ఉంటుందేమో అని నాకు బలంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.